ఈ సినిమా అసలు నాకు నచ్చనే లేదు. ఓన్లీ వన్ రీజన్, హీరో క్యారెక్టరైజేషన్ అండ్ హీరోయిన్ క్లైమాక్స్ ట్విస్ట్. 2 చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. మన హీరో ఏంటంటే చిన్నప్పటి నుంచి బేవర్స్గా ఉంటాడు, ఏది చేత కాదు, ఒక మ్యూజిక్ మీద మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందంటే మీరేం చేస్తారు? అయితే ఆ పెళ్ళాపి మీరు చేసుకోవాలనుకుంటారు, లేదంటే బాధపడే దగ్గర ఉంటారు. కానీ హీరోయిన్ కంటే ముందు పెళ్లి చేసేసుకుందాం అనుకుంటారు వేరే అమ్మాయిని. అండ్ ఆ డ్రామా ఎంత దరిద్రంగా ఉంటుందంటే అంత దరిద్రంగా ఉంటుంది. ఆ ఒక పక్క హీరోయిన్కి పెళ్ళి అయిపోతుంటే ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకుంటాడు పెళ్లి చేసుకోవడానికి. అండ్ అది అసలు నాకు నచ్చనే లేదంటే క్లైమాక్స్ ట్విస్ట్. ఇప్పుడు నువ్వు ప్లాన్ వేసావు, హీరోకి నువ్వంటే ఇష్టం లేకుండా పోతుంది మెల్లమెల్లగా. అప్పుడు నువ్వు హీరోకి చెప్పే ప్లాన్ వేస్తే బాగుంటుంది. ఒకవేళ నిజంగానే హీరో అక్కడ పెళ్లి చేసేసుకుని ఉంటే నువ్వు ఆ క్లైమాక్స్ ట్విస్ట్కి అసలు అర్థమే లేదుగా. అండ్ మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది, పెళ్లి చూపులకు పెళ్ళడానికి వచ్చినట్టు ఎక్కడన్నా హగ్ చేసుకుంటాడా? మీరే చెప్పండి. అసలు హగ్ చేసుకుని, అది కూడా గుళ్ళో, ఏంటిది మాకు? అండ్ ఇది మూవీ రివ్యూలో కాదు, కొంచెం ఒక ఫ్రస్ట్రేషన్ మూవీలో ఉంది ఇది. అండ్ మూవీ ప్లాట్ చెప్తాను చూడండి. మన హీరో మ్యూజిక్ అంటే ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, దాంట్లో నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళాలనుకుంటాడు అండ్ వైరల్ అవ్వాలనుకుంటాడు. అండ్ అలాగే మన హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అండ్ ఇక్కడ మన హీరోయిన్ ఏమో రిచ్ అండ్ హీరో ఏమో పూర్, ఆ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ బావ మరదలు ఇద్దరు కూడా. ఇది బాగుంది ఇక్కడ వరకు. కానీ మనకి ఒక సిమిలర్ ప్లాట్ అంటూ లేకుండా నచ్చినట్టు చేసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా రావడమే నాకు పెద్ద నచ్చలేదు. ఎందుకంటే మ్యారేజ్ ఇలాంటి పదాలు యూజ్ చేసినప్పుడు వీళ్ళని చూస్తే మొన్నే కదా కోర్ట్ సినిమాలు 18 years 21 years అలా చూసాం. అలా చూడలేకపోయాను వీళ్ళని ఆ ఏజ్ డిఫరెన్స్లో. మేబీ అందులో నా ఫాల్ట్ కూడా ఉండొచ్చు, అలా నేను వాళ్ళని ఇమాజిన్ చేసుకుపోవడం వల్ల. అండ్ వాళ్ళని చూస్తే చిన్నపిల్లలాగే ఉన్నారు, ఏదో పెళ్ళి ఏజ్ అలా ఏం లేదు. దానివల్లే కొంచెం ఒక రిలేటబుల్ ఫీలింగ్ అనేది లేకుండా పోయింది. అండ్ ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ అందరూ బేవర్స్ గాళ్ళే, సినిమాకి కూడా అదే కావాలి. అండ్ హీరోయిన్ కంటే హీరో ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక అమ్మాయి ఉంటుంది. అండ్ హీరో ఫ్రెండ్ వాళ్ళ మరదలు, ఈ ఇద్దరు బాగుంటారు. అండ్ హీరో ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ఆవిడ రియల్ లైఫ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే చాలా క్రేజీ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మూవీ ఏంటంటే నాకు అంత గొప్పగా నచ్చలేదు. అండ్ కామెడీ ఏది అంతగా పేలలేదు. అండ్ సాంగ్స్ అయితే అసలు బాగానే లేవు. జస్ట్ సెకండ్ హాఫ్లో ఆ లవ్ బ్రేకప్ నుంచి వచ్చిన సాంగు ఆ సింగర్ వాకల్స్ వల్ల ఓకే అనిపించే, కానీ అది కూడా ఏం పెద్ద బాగోలేదు లిరిక్స్. అండ్ ఆ వైరల్ సాంగ్ అనేది ఏదైతే ఉందో అది నిజంగా నాకు ఫోక్ సాంగ్ వైబ్ ఉంది. ఆ సాంగ్ ఓకే, ఆ వైబ్కి బాగానే అనిపించింది. బట్ మిగతా రెస్ట్ ఆఫ్ మూవీ అసలు నాకు నచ్చనే లేదు. అండ్ నా దృష్టిలో ఇది ఒక హాఫ్ బేక్డ్ మూవీ కూడా కాదు, అసలు మంట కూడా పెట్టలేదు దీనికి. ఇలాంటి ఒక యావరేజ్ బొమ్మ తీసి మా మొహాన్ని కొట్టారు. నాకైతే నచ్చలేదు అసలు. ఇది ఒక యావరేజ్ ఫిలిం కూడా కాదనమాట. నేనైతే ట్రై చేయమని చెప్పను. ఒకవేళ బ్రో ఎలా ఉన్నా పర్లేదు, తెలంగాణ స్లాంగ్ ఉంటే చాలు మేము సపోర్ట్ చేస్తామంటే మంచిది, చేసేయండి సపోర్టు.